హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిన్న మంత్లీ ఎక్స్పైరీ అయ్యాక మార్కెట్ చాలా బూస్ట్ అయింది. సో నిన్న క్లోజింగ్ చూసుకుంటే 23,250 దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే 23,250ని హిట్ చేస్తూ వచ్చింది. సో ఈ వీక్లో మనకి లోయర్ సైడ్ నుంచి పైకి వచ్చిన మార్కెట్ 22,800 ఈ లెవెల్ నుంచి ఆల్రెడీ మనం ఇది ప్రియర్గా ఎస్టిమేట్ చేసిన లెవెలే 22,800. సో ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా ఎవ్రీ డే హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ ఈరోజు ఒక బ్రేక్అవుట్. సో ఇక్కడ రీసెంట్ టైమ్స్లో 23,400 అరౌండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన ఈరోజు మాత్రం ఈ అప్పర్ లెవెల్ 23,500ని కూడా బ్రేక్ చేస్తూ 23,508 యాక్చువల్ క్లోజింగ్ ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ వీక్కి మార్కెట్ 23,500 దగ్గరే బేస్ ఫామ్ చేసుకొని కూర్చుంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుండొచ్చు. బికాస్ సెవెరల్ డేస్ నుంచి 23,500 మనకి రెసిస్టెన్స్ లానే ప్లే చేసింది. ప్రీవియస్ డేస్లో ఇక్కడ డిసెంబర్ లాస్ట్ డేస్ అండ్ ఇక్కడ జనవరి సెకండ్ వీక్ రేంజ్లో కూడా 23,500 దగ్గర సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసి అప్పుడు బ్రేక్ అయిపోయింది. వన్స్ 23,500 లెవెల్ బ్రేక్ అయ్యాక ఆఫ్టర్ 3 వీక్స్ ఆఫ్ కన్సోలిడేషన్ ఇప్పుడు 23,500 అబోవ్ మార్కెట్ క్లోజింగ్ని చూస్తున్నాం. ఇంట్రాడే హై వచ్చేసి 23,542 చూపిస్తుంది. 542 హై. సో ఓపెనింగ్ ఈరోజు 23,296. సో విచ్ ఈస్ నియర్ టు 23,300 లెవెల్. ఓపెనింగ్ నుంచి జస్ట్ స్మాలర్ అడ్జస్ట్మెంట్. లోయర్ సెట్ 23,277. జస్ట్ ఒక 23 పాయింట్స్ మాత్రమే లోయర్ సెట్. జస్ట్ ఒక 20 పాయింట్స్ మాత్రమే లోయర్ సెట్. 23,277 ఇంట్రాడేలో. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే ఇట్స్ అరౌండ్ 170 పాయింట్స్. 160 to 170 పాయింట్స్ దాకా ఉంది. సో 165 పాయింట్స్ యావరేజ్ తీసుకుందాం. బాడీ పరంగా చూసుకుంటే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు మోర్ దెన్ 200 పాయింట్స్ స్ట్రాంగ్ బాడీ రేంజ్ తోటి క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి 23,500 యాజ్ ఎ పారామీటర్ తీసుకొని ఇప్పుడు 23,500 అబోవ్ మళ్ళీ మండే క్యాండిల్ కూడా క్లోజ్ అవుతే దెన్ ఇప్పుడు ఇన్ని రోజులు మనం చూసిన ఈ 700 పాయింట్స్ రేంజ్ నుంచి అప్పర్ సైడ్ ఉన్న 700 పాయింట్స్ రేంజ్కి షిఫ్ట్ అవుతాం. బట్ ఫస్ట్ టైం ఈ 23,500 లెవెల్ టచ్ చేసింది కాబట్టి ఒక స్మాలర్ కన్సోలిడేషన్ చూడొచ్చు అనిపిస్తుంది. 23,500కి ±200 పాయింట్స్ రేంజ్. ఒకవేళ కన్సోలిడేషన్ ఉంటే ఈ రేంజ్ ఒబే చేస్తుంది. లేదు ఇలానే మార్కెట్ బూస్టప్ అయితే ఈ 700 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్లో అనాలిసిస్ అవసరం లేదు. బికాస్ వీక్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మండే క్లోజింగ్ బట్టి మళ్ళీ కొత్త లెవెల్స్ని ఎస్టిమేట్ చేద్దాం. ఇప్పుడైతే 23,500కి ±200 పాయింట్స్ రేంజ్ ఇఫ్ ఇట్స్ కన్సోలిడేటింగ్. లేదు అంటే ఈ అప్పర్ సైడ్ ఉన్న 700 పాయింట్స్ రేంజ్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా చెప్పుకున్నాం, నిన్న 49,000 నియర్ బై వరకు మార్కెట్ వచ్చింది. ఈరోజు కూడా ఎగ్జాక్ట్లీ నిన్న ఏదైతే లెవెల్ 49,031.8 లో ఉందో ఈరోజు కూడా అదే లెవెల్ లో 49,031.8. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని హిట్ చేస్తూ స్ట్రాంగర్ సపోర్ట్ని ఫామ్ చేస్తుంది. బికాస్ ఎందుకు స్ట్రాంగర్ సపోర్ట్ అన్నానంటే, సో ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడు బిలో క్లోజ్ అయింది. సెకండ్ టైం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఓపెనింగ్ నుంచి బాడీ కవర్ చేస్తూ ఈ లెవెల్ నుంచి ఒక 160 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో ఆ తర్వాత మనం చూసుకుంటే కంప్లీట్గా 49,000 లెవెల్ని టచ్ చేయకుండా క్లోజింగ్ చూసుకుంటే 49,300 నియర్ బై వరకు క్లోజ్ అయింది. సో ఇది మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండడం వల్ల ఒక స్మాలర్ రేంజ్లో రిస్ట్రిక్ట్ చేశారు. ఆల్రెడీ మంత్లీ ఎక్స్పైరీకి ఈ రేంజ్ని మనం ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. సో ఈరోజు చూసుకుంటే మంత్లీ ఎక్స్పైరీ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 49,000 లోవర్ సైడ్ నుంచి అప్పర్ సైడ్ ఈరోజు ఇంట్రాడే హై 49,675 వరకు వెళ్ళింది. సో మనం 49,650 మార్క్ని గమనిస్తున్నాం. ఒక 650 పాయింట్స్ రేంజ్ని మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టుకుంటే సేమ్ అదే రేంజ్ ఈరోజు కవర్ చేయడం చూడొచ్చు. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చూద్దాం. ఓపెనింగ్ చూస్తే 49,260 ఉంది. 49,260 ఓపెనింగ్. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 49,600కి దగ్గరలో 49,587 దగ్గర క్లోజ్ అయింది.
బాడీ రేంజ్ చూసుకుంటే 320 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. లాస్ట్ 3 డేస్ కన్నా బెటర్ బాడీ, గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి మార్కెట్ క్లోజ్ అవుతూ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో ఈ 49,650 లెవెల్ నియర్ బై మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఈ లెవెల్ దగ్గర ఒక 1-2 డేస్ అయినా కన్సోలిడేట్ అవ్వాలి, ఒక బాడీ అయితే కంప్లీట్గా క్లోజ్ అవ్వాలని మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఎగ్జాక్ట్లీ 49,600 దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక బాడీ 50,000 వరకు కవర్ చేసి క్లోజ్ అయితే ఈ 50,000 మార్క్ 1-2 టైమ్స్ టచ్ చేశాక బ్రేక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మండే మార్కెట్లో అయితే ఏ కన్ఫర్మేషన్ ఈస్ నీడెడ్. 49,650 అబోవ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ ఇక్కడ నుంచి దీన్ని సపోర్ట్ లాగా మనం కన్వర్ట్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీని ఒక బుల్లిష్ వేలో చూస్తాం. సో లెట్స్ సీ ఈ మార్క్ మనకి ఎలా ప్లే చేస్తుంది అని. 49,650 డస్ 49,650 యాక్ట్స్ యాజ్ సపోర్ట్ ఆర్ఎల్స్ ఇది రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేస్తుందా అని. సో చూద్దాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మండే మార్కెట్ వీ విల్ ఎస్టిమేట్ ద రేంజ్ ఫర్ నెక్స్ట్ వీక్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.